తిరుమల శ్రీనివాసులు అలంకార ప్రియుడు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలతో పాటు శ్రీవారిని కూడా ప్రత్యేకంగా అలంకరిస్తారు టీటీడీ సిబ్బంది. స్వపన తిరుమంజనం సందర్భంగా స్వామివారిని అలంకరించడానికి 8 రకాల కిరీటాలు, 8 రకాల మాలలు సిద్ధం చేశారు. శ్రీదేవి, భూదేవితో కలిపి వాటిని ధరించి స్వామివారు శోభాయమానంగా కనిపించబోతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. శ్రీనివాసుడు అలంకార ప్రియుడు, అంతేకాకుండా బహుసుందర రూపుడు. ఆయనకు అలంకారం చేయడం అనే అదృష్టం ఎంతోమందికి కూడా రాదు. అలాంటి అదృష్టాన్ని గత 16 సంవత్సరాలుగా ఏదైతే డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ శ్రీనివాసులు స్వపన తిరుమంజనంలో స్వామివారికి అలంకారం కోసం అనేక రకాలైన పెటల్స్తో కానీ ఏదైతే వివిధ రకాల వట్టివేర్లతో కానీ అలంకరణ చేయిస్తూ స్వామివారిని మరింత అందంగా తీర్చిదిద్దుతున్నాడు. ప్రస్తుతం ఈరోజు జరిగే ఏదైతే స్వపన తిరుమంజనానికి సంబంధించి ప్రస్తుతం 8 రకాల కిరీటాలు, అదేవిధంగా 8 రకాల పూలమాలలు కూడా తయారు చేశారు. శ్రీదేవి, భూదేవులతో పాటు స్వామివారికి తయారు చేసే వీటిని మనం ఒకసారి వీక్షిద్దాం. అదేవిధంగా ఆయన కూడా మనతో, ఏదైతే శ్రీనివాసులు గారు మనతో ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఏది ఏమిటితో తయారైంది, ఏ విధంగా తయారు చేశారు, ఏ కిరీటాలు అన్నది చూపిద్దాం. సార్, ఈ పూలమాలలు ఏ రకాల పూలతో తయారు చేశారు, అదేవిధంగా కిరీటాలు? ఓం నమో వెంకటేశయ్య. స్వామివారికి బ్రహ్మోత్సవాల సందర్భంగా అలిసిపోయి ఉంటాడు కాబట్టి సేద తీరేదాని కోసం ఈ యొక్క సప్న తిరుమల నిర్వహించబడుతుంది. ఈ సప్న తిరుమల సందర్భంగా ఒక్కొక్క కత్రువుకి ఒక్కొక్క మాలలు, కిరీటాలు ఏర్పాటు చేస్తాం. దీనిలో భాగంగా స్వామివారికి రోజ్ పెటల్స్ అంటాము, ఎల్లో కలర్ రోజ్ పెటల్స్. దీనిలో భాగంగా చిలకలు కూడా ఏర్పాటు చేస్తాము. దీంతోపాటు మాలలు, కిరీటాలు పాటు మాల వచ్చి సుమారు 34 ఇంచులు ఉంటుంది. అలాగే శ్రీదేవి అమ్మవారి, భూదేవి అమ్మవారికి 24 ఇంచులు ఉంటుంది మాల. ఈ మాల కాంబినేషన్ బేస్ చేసుకుని కిరీటాలు కూడా ఏర్పాటు చేస్తుంటాం. సార్, ఇక్కడ నెంబర్ 2 ఇది వచ్చి రోజ్ పెటల్స్లోనే ఇంకో కలర్ తీసుకొని స్వామికి, శ్రీదేవి, భూదేవి అమ్మవారికి మాలలు, కిరీటాలు ఏర్పాటు చేస్తాం. ఇది కిరీటాలు 3 రకాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎవరు? స్వామివారికి, శ్రీదేవి, భూదేవి అమ్మవారికి వినియోగిస్తాం. అలా మాలలు ఏది ఉంటుందో ఆ మాలలు. పెటల్స్ పేరు? ఇది రోజ్ పెటల్స్, మెరూన్ కలర్ రోజ్. మెరూన్ కలర్ రోజ్, కానీ ఇవి వేరే ఉన్నాయి. ఇది ఆరెంజ్ కలర్. ఇది ఎందుకోసం సార్? ఇది జస్ట్ స్వామివారికి ముందర ఇది పెడతారు, కలశాన్ని పెట్టేదానికి చేస్తాం. ఇది డ్రై ఫ్రూట్స్, 4 రకాల డ్రై ఫ్రూట్స్ వినియోగించాము. దీనిలో డ్రై గ్రేప్స్ 2 రకాలు, అలాగే బాదం, పిస్తా ఏర్పాటు చేస్తాము. ఇది కూడా మాలలు, కిరీటాలు, దీని కాంబినేషన్ కానీ మాలలు, కిరీటాలు ఏర్పాటు చేస్తాం. ఇది వచ్చి ముత్యాలు ప్లస్ బ్యాంగిల్స్. ఎందుకంటే స్వామివారికి ముత్య పందిరి వాహనం ఉంటుంది, అలాగే అమ్మవారికి శుభసూచకంగా గాజులు ఉంటాయి కాబట్టి స్వామివారికి మాత్రమే ముత్యాలు, అమ్మవారికి గాజులు. ఎందుకంటే శుభసూచకం లేడీస్ అంటే అమ్మవార్లు ఇది కాబట్టి గాజులతో ఏర్పాటు చేస్తాం. స్వామివారికి ముత్య పందిరి హారం ఉంటుంది కాబట్టి ముత్యాలతో మాల చేస్తాం. దీని కాంబినేషన్ కిరీటం బాగా ఉంది సార్. కిరీటం మాత్రమే ముత్యము, మిగతా అమ్మవార్లకు గాజులు సంబంధించిన ఆ మెటీరియల్ ఏది వాడినామో ఆ మెటీరియల్తోనే గాజులు కూడా చేస్తాం. సార్, ఈ ముత్యాల కిరీటానికి ఎన్ని ముత్యాలు వాడి? సుమారు 30 నుంచి 40 కేజీల ముత్యాలు ది బెస్ట్ క్వాలిటీ యూటిలైజ్ చేస్తాం. సిల్క్ థ్రెడ్ దీనికి పవిత్ర మాల అంటాము. ఈ పవిత్ర మాల నుంచి కలర్స్ చాలా ఉంటాయి. ఇది ఈసారి ఈ కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకున్న బ్లూ కలర్. ఆ మాలలు, కిరీటాలతో పాటు స్వామి శ్రీదేవి, భూదేవి అమ్మవారికి జడలు కూడా ఏర్పాటు. సరే, ఇవి జడలు శ్రీదేవి, భూదేవి అమ్మవారికి నూలా లేకపోతే నూలే. ఈ కాంబినేషన్ అది మాలలు చేస్తాం. ఇది వట్టివేరుతోనే స్వామివారికి మాల, శ్రీదేవి, భూదేవి అమ్మవారికి మాలలు. ఈ కాంబినేషన్ కానీ వట్టివేరుతోనే మాలలు, కిరీటాలు కూడా ఏర్పాటు చేస్తాం. సరే, ఈ వట్టివేర్లు ఎన్ని రోజులు? వట్టివేరు సుమారు అది 1 ఇయర్ దాకా ఉంటుంది. మనకి ఇప్పుడు 15 నుంచి 20 కేజీలు యూటిలైజ్ చేస్తున్నాం. ఇది లవంగంతో తయారు చేస్తారు. సుమారు 30 కేజీల లవంగం తీసుకుంటే దానిలో నుంచి తీసి ది బెస్ట్ క్వాలిటీ ఒక 20 కేజీలు వచ్చి ఉంటుంది. దాని కాంబినేషన్ బేస్ చేసుకుని స్వామివారికి, శ్రీదేవి, భూదేవి అమ్మవారికి మాలలు చేస్తున్నాం. ఈ మాల కాంబినేషన్లోనే కిరీటాలు కూడా ఏర్పాటు. లవంగాలు ఏదైతే వంటకు వినియోగిస్తారో, ఏదో మందులకు ఉపయోగిస్తారు, కానీ ఈ విధంగా దేవుడు అలంకరణ కూడా మెరా ఊహించగలరు. అంటే ప్రకృతిలో ప్రతి ఒక్కటి కూడా స్వామివారికి సృష్టి కాబట్టి ఏదైనా ఇది అవుతుంది కాబట్టి అది ఆ సూచకంగా ఇది ఏర్పాటు చేస్తాం. సరే, నెక్స్ట్ వచ్చి కివీ ఫ్రూట్, అలాగే పైనాపిల్. కివీ ఫ్రూట్ 5 కేజీస్ యూటిలైజ్ చేస్తాము. పైనాపిల్, డ్రై పైనాపిల్ తీసుకొని 15 కేజీస్, టోటల్ 20 కేజీస్ తీసుకొని మాల, శ్రీదేవి, భూదేవి అమ్మవారికి, అలాగే దాని కాంబినేషన్ మాల, కిరీటాలు ఏర్పాటు చేస్తాం. స్వామివారికి వీటితో పాటు ఇంకా ఏమైనా అలంకరణ?
వీటితో పాటు స్వామివారికి విసనకర్ర ఉంటుంది, అలాగే ఛత్రం ఉంటుంది, గొడుగు ఉంటుంది, ప్రతి అద్దం ఉంటుంది. అంటే ఒక్కొక్క కత్తుల తర్వాత స్వామివారి ప్రతిబింబం ఆ అద్దంలో చూసుకునే విధంగా దాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. తిరుపూరుకు చెందిన దాత రాజేందర్ను వీటికి మొత్తం ఎన్ని రోజుల నుంచి ఆయన చేశారు? గత 15 ఏళ్ళుగా చేస్తున్నాడు. ఆయనకు సహకారం తీసుకుని ప్రతి ఏడాది చేస్తున్నాము. ప్రస్తుతం రాజేంద్ర గారు కూడా మనతో ఉన్నారు. అంటే ఆయన ఈ విషయాన్ని మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు. మొత్తం మీద అయితే దీనికి అంటే స్వామి మీద భక్తితో గత 15 ఏళ్ళుగా మనం ఏం చెప్తే ఆ క్వాలిటీ ఇస్తున్నాడు. మొదటి తిరుమంజనాన్ని కూడా కాశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు తీసుకొచ్చాడు. ఈ కుంకుమ పువ్వుతోనే మాలలు, కిరీటాలు ఏర్పడి దానికోసం సుమారు 5 నుంచి 6 లక్షల రూపాయలు కూడా వర్త్ అయింది. ఎంతైనా ఖర్చు పెట్టడానికి ముందుకు వస్తుంది. ఇంకా పూలమాలలు కూడా ఈరోజు మార్చే టెంపుల్లో మారుస్తున్నారు. ఈరోజు మొత్తం మహాద్వారం నుంచి గర్భాలయంగా మారుతున్నాము. దానికోసం సుమారు 6 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 1 లక్ష కట్ ఫ్లవర్స్ని వినియోగిస్తున్నాము. థ్యాంక్ యూ. ఏదైతే స్వామివారికి సంబంధించి తిరుమంజనం సందర్భంగా 8 రకాల కిరీటాలు, 8 రకాల పూలమాలలతో తయారు చేస్తున్నారు. ముఖ్యంగా అలంకార ప్రియుడైన స్వామివారు మరింత అందంగా ఈ అలంకరణలో కనిపిస్తారు. ముఖ్యంగా ఈ సిల్క్ను చూస్తే ఎంతో అత్యద్భుతంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ ముత్యాలతో తయారు చేసిన పూలమాలలు, గాజులతో తయారు చేసిన మాలలు, ముత్యాల మాల, అదేవిధంగా ముత్యాలతో తయారు చేసిన కిరీటం ఎంతో ముద్దొచ్చే విధంగా కనిపిస్తుంది. అదేవిధంగా 2 అటు ఇటు గాజులతో తయారు చేసిన, గాజులకు ఉపయోగించే వస్తువులతో తయారు చేసిన కిరీటాలు అమ్మవారికి, అదే శ్రీదేవి భూదేవులకు కేటాయించారు. ఇక ఎటు చూసినా అత్యంత అద్భుతం. ఇది ఒక వర్ణించనలవి కానీ అద్భుతంగా ఇది కనిపిస్తుంది. ఇంకా మరింత అందమైన శ్రీవారికి వీటిని అలంకరిస్తే మరింత అత్యద్భుతంగా కనిపిస్తుంది. దీంతోపాటు స్వామివారికి సంబంధించి ఇటు ఛత్రము నెమలితో నెమలి ఆకారంలో నెమలి ఈకలతో తయారు చేసిన ఛత్రంతో స్వామివారికి ఉపశమనం కలిగించడానికి, అదేవిధంగా ఏదైతే ఏదైతే విసనకరలాగా తయారు చేశారో అదేవిధంగా గొడుగు ఒకటి, అదేవిధంగా అద్దాన్ని, స్వామివారి ప్రతిమ కనిపించే విధంగా ఒక అద్దాన్ని కూడా అటు ఉంచారు. వీటన్నిటినీ తయారు చేసి స్వామివారికి ప్రతి స్వపన తిరుమంజనానికి సంబంధించి ఒకే దాత, తిరుపూరుకు చెందిన రాజేంద్ర అనే దాత విరాళంగా అందజేస్తున్నాడు. ఆయనే 4 రోజుల పాటు శ్రమించి తన వద్దనే తయారు చేయించుకొని ప్రతిసారి తిరుమలకు తీసుకొస్తున్నట్లు ఆయన చెప్తాడు. ఇక్కడే కాకుండా అమ్మవారి కూడా ఏదైతే తిరుచానూరు పద్మావతి అమ్మవారి స్వప్న తిరుమంజనం సందర్భంగా కూడా ఆయన ఈ విధంగా ఏదైతే వీటికి సంబంధించి అలంకారానికి సంబంధించి తిరుమంజనం సందర్భంగా అలంకారానికి సంబంధించి అన్ని రకాల వస్తువులను తీసుకురావడమే కాకుండా వాటిని తన వద్దనే తయారు చేయించి తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే మరింత అందంగా శోభామయంగా స్వామివారు కనిపించే విధంగా ఈ కిరీటాలు, పుష్పమాలలు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుమల నుంచి.